కోసం ఆంధ్రప్రదేశ్ should lead by example introducing social media abuse protection bills. ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంకా సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. 3 ఏళ్ల బిడ్డలు 5 ఏళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు అంటానికి కారణం ఈ చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఒక ఇందాక ఎస్కోబార్ ఒక డ్రగ్ కార్టెల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టెల్ని ఒకటి స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం, నియంత్రించడం. మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా 3rd degree మెథడ్స్ వాడతాం. ఒక ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయప్రాంతులు చేయడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో 3 సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మనల్ని 164లో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం. ఏదో మార్పు తెస్తారు. అభివృద్ధి డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతున్నాం. మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ